ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ అయినటువంటి గ్రామ పంచాయతీకి మీరు మొదటి పౌరులుగా ప్రతినిధులుగా ఎన్నుకోబడడం అనేటువంటి పదవుల్లో ఆయన నిర్వహించినటువంటి పాత్ర ఎంత గొప్పగా ఎంత స్నేహ తెచ్చుకున్నారో అలాంటి స్ఫూర్తి మన పని విధానంలో ఉండాలి. అట్లాగే భారతదేశ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఏదైనా ఉంటే ఆ 73వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది అని అంటే అది చారిత్రక వాస్తవం ఏంటంటే గౌరవనీయులు కాకా వెంకటస్వామి గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారత రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ జరిగింది. తద్వారా గ్రామీణ వ్యవస్థ అనేటువంటిది బాగా వ్యవస్థీకరించబడి అనేక అధికారాలు సర్పంచ్లకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, గ్రామ సభకు, ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి ఘనత ఆ సవరణకున్నది. అందులో మనం అందరం భాగస్వామ్యం కావడం చాలా సంతోషం. మనము సర్పంచ్గా ఎన్నుకోబడ్డ తర్వాత అందరూ చెప్పినట్టుగా వివక్షత ఉండొచ్చు, వనరులకు దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనము ప్రభుత్వం యొక్క చట్టం ప్రకారం ఉండాల్సినటువంటి విషయాలను బాగా చదువుకోవాలని, తెలుసుకోవాలి. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి అనేక పథకాలు ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదలందరికీ అందే విధంగా ఎట్లా చేపట్టాలి అనేటువంటి విషయం పట్ల మీరు బాగా అర్థం చేసుకొని అధ్యయనం చేసి ముందుకెళ్ళి గ్రామాభివృద్ధిలో మీరు ఒక చరిత్రను సృష్టించి అందరికీ గర్వకారణంగా నిలవాలని, ఒక మోడల్ సర్పంచులుగా ఈ రాష్ట్రం గర్వించేటట్టుగా ఎదగాలని ఆశిస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి మహానమానాడు జిల్లా అధ్యక్షులకు, కార్యవర్గాలకు కృతజ్ఞతలు తెలియజేసి మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. మన ఇదే కన్నా వెంకటస్వామి గారి కుమార్తెడు ముందుకు నడిపించిన ఘనత ఆయనకే ఉంది. అదేవిధంగా మన సలహాదారుడు మన అన్నగారు ఇన్నాళ్ళ మా బాధలు గవర్నమెంట్ తీసుకుపోవాలని సలహాదారుడు నువ్వు చెప్పిందే ముఖ్యమైనది అన్న ఎమ్మెల్యే గారు. మీరు కూడా మాలలో సామాన్యంగా లేవు బాధలు, తీరని బాధలు ఉన్నాయి. మీకు కట్టుబడి ఉన్నాం, మేము మీ పార్టీకి కట్టుబడే ఉన్నాం. ఈరోజు 40 లక్షల మాలలో ఓట్లు వేసి గెలిపించిన ఘనత మాలలో కూడా మీకు మనం చెప్తున్నాం. ఎంత పవిత్రంగా మాట ఇచ్చిందంటే మాట తప్ప మాలలు. అసలు మాలలు గ్రామాల్లో ఏడుతున్నారు. ఎంతో డిగ్రీ పిహెచ్డీలు అన్ని చేసి మాకు ఓపెన్గా ఉండడానికి ఒక శాతం అయితే లేదు. ఈ గ్రోసర్ పాయింట్ పెట్టినందుకు ఎస్సీ వర్గీకరణ చేసిండు. ఎస్సీ వర్గీకరణ చేసిందా అంట 5% రావాలి కదా జాబులు. మీ దృష్టిగా చేసుకోబోతున్నా. నా బిడ్డలు ఎంత చదువు చదివి ఏస్తున్నారు. మేము ఓపెన్లో కొట్టడానికే అడ్డగొడల గడ్డ వస్తుంది. మన రోజుల పాయింట్ సవరించాలి. మీ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ పెట్టి సవరించే అధికారం మీకుందన్న ప్రభుత్వం తీసుకొని నేనేం అడుగుతానేమని కూడా మనం చేస్తున్నాం. మా విషయం కాదు, ఎవరికి చెప్పలేకుండా ఉంది బాధ. అసలు బాధలు మేము ఎవరికి చెప్పుకుందాం? బాధలు మానుభావులు నియాసోటలు ఇది సరే 5% చేసిండ్రు. 5% చేసిన వాళ్ళకి 5% ఉన్నా 5 జాబులు రావాలా? ఒక్కటే జాబ్ వచ్చింది. అదే ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్టీసీ డ్రైవర్లు ఇచ్చిండ్రు. ఆర్టీసీ డ్రైవర్లు ఇస్తే ఎంఆర్పిఎస్లకు 110, ఉపకులాలకు 30, మా ఆటోలకు 0.28 ఇచ్చిండ్రు. అంటే ఇంత దారుణంగా అవుతుంది అనుకున్నారు. మీరు లెక్కలు చేసుకొని చెప్పాలన్నా మీకు చెప్తున్నాను కూడా మనం చెప్తున్నాం. నేను ఇంత చదువు చదివి మానాలంటే గొప్ప చెప్పుకుంటున్నా. నేను ఏ పార్టీకైనా మాలోడు ఉంటున్న పార్టీ సోనియా గాంధీ తోటి మారాయంగా ఉన్నాడు, ఆ బీజేపీ తోటి కూడా మారాయంగా ఉన్నాడు, టీఆర్ఎస్ తోటి కూడా మానవులే ఉన్నారు. మానవులు రాజ్యమే కాదు, ప్రభుత్వం వస్తుందని కూడా మీకు మనం చేస్తున్నాం. అసలు మానవులను మీరు న్యాయం చేయాలని మీ దృష్టికి ఇదే కన్నా గారు మీకు కూడా చెప్తున్న పెద్దలారా. అన్న సబిరల్ల గారు పెద్ద దిక్కు మనకు అన్న మాట ఇస్తే మాట తప్పడు. నాకు దృష్టిలో బాగుంది. మా రాజు బాబాసాహెబ్ అంబేద్కర్
సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మీదే కనుక అదే ఎస్సీబీసీ మైనార్టీలను హక్కబో మహారాష్ట్ర మాకు ఇవ్వాలన్నప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది మీదే చిన్నబాయి సపోర్ట్ వాళ్ళకి ఘనత మీదే ఉందన్న సభ్యులన్న గారు అనుకుంటా మీకు మనం ఇస్తున్నాం. అటువంటి మాట ఉంది. మా ఊళ్ళకు న్యాయం జరగాలి. న్యాయం జరిగిన దగ్గర మా ఊళ్ళు ఇక్కడ గెలిచిందంటే మల్లె పువ్వు లాగా ఉండరు మా ఊళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? రాజకీయం కీ అన్నారు. అదే కీ తిప్పతలే మా ఊళ్ళు విషయం కాదు. కొన్ని జిల్లాల నారాయణగూడలా సూర్యాపేటలా మా వాళ్ళని 100 మందిని కొట్టిండ్రు. మీకేందుగా ఓటాడడానికి నీ అబ్బ త్యాగిగా బిడ్డ అందరికి అధికారం ఉంది. ఓటాడడానికి మాకేందుకు అధికారం కదా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం. మా వాళ్ళు అంటే ఎవరికి తృప్తి కాదు. అందరికి కాపాడుకుంటారు. మా వాళ్ళు అన్ని రకాల పార్టీలో ఉండరు. అందరికి గౌరవిస్తాం. కానీ ఓట్లు అడగలేదు మీకైనా మాలలు అని సూర్యాపేట నారాయణగూడెంలో 100 మందిని కొట్టిన మన మాలలో కూడా మీకు మనం. అదేవిధంగా మహబూబాబాద్లో మన అమ్మాయిని ఎత్తుకొని పోయి ఓట్లు గెలిచి బీసీలు రాజవంతుడు చూడకపోతే మన అమ్మాయిని తీసుకుపోయి ఏం చేసి సభ్యుల ఘనత బీసీల కూడా మీకు ఆలోచిస్తున్నాం. అంటే దారుణంగా ఇదే జయరాబాద్లో ఇల్లు కూడా కొట్టి మొత్తం భూసాధ్యం చేసి మనోళ్ళు రోడ్ పోటీ వడబెట్టిందని కూడా మనం చూస్తున్నాం. ఇన్ని దాడులు జరుగుతుంటాయి. దాడి దాడిలో కూడా మీరు సర్పంచులు ఎంతో కష్టపడి చదివించిండ్రు. ఎంతో చదువు ఎంతో ముఖ్యమో మనకు అంత ముఖ్యం. మీరు ఎంతో కష్టాల పడి గెలిచిండ్రు. ఏంటంటే ఇది ఇంతకు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులు ఇంకా కాయలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇంకా కాయలు పట్టుకొని కలిసిపోయి తిరుగుతున్నారు. అంటే ఆ సర్పంచుల లాగా కాకుండా అన్న ఇదే కన్నా అన్న పెద్దలు అన్న అందరూ ఉండరు. సర్పంచులకు న్యాయం జరిగేటట్టు చేయాలి. టీఆర్ఎస్ చేసినట్టు చేయకూడదు. మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి అండదండగా ఉంటారు. అన్నాడు కాక ఎంత పని చేసి అందరినీ మన గుడిసెలు అంటారు. కాక గారు ఎంతో పని చేసి కష్టపడి చేసి ముందుకు నడిపించిన ఘనత గురించి ఎంతో తోటాలు నాగొట్టాలి అన్నాడు. తోటాలు నాగొట్టాలంటే అన్న వివేకన్న గారు నడుస్తున్నారు. మన పార్లమెంట్ కూడా కదా తీసి సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, మన సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు వివేకన్న గారికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క సలహాదారుడు, ఎస్సీ సర్పంచ్ ఉప సర్పంచుల సన్మానం పెడదామని మన కమిటీ వారు అనగానే మరి ఎస్సీలకు సలహాదారుని రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడని పిలవాలని అన్నప్పుడు ఎవరన్నా అంటే షబ్బీర్ అలీ గారు పిలవాలనగానే ఇమ్మీడియట్గా షబ్బీర్ అలీ గారికి ఫోన్ చేస్తే షబ్బీర్ అలీ కడితే ఏంటంటే ఫోన్ కొట్టగానే 2వ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేయకుంటే ఏదో 2-3 గంటల తర్వాత నా వాపస్ కాల్ చేస్తాడు. అటువంటి నాయకుడు మనకు కావాలనుకున్నప్పుడు పెద్దలు షబ్బీర్ అలీకి ఫోన్ ద్వారా ఇన్వైట్ చేస్తే నేను తప్పకుండా వస్తాను. మన మీటింగ్కి రాకపోవడం ఏంటి, నేను రావడమే నా డేట్ ఫిక్స్ చేసుకోండి అని చెప్పాడు. కానీ మళ్ళీ గౌరవప్రదంగా ఆయన ఎంత ఫోన్ ఒప్పుకున్నా మనం గౌరవించాల్సిన బాధ్యత మన చెన్నై గారు చెప్పారు. మనకు చాలా పద్ధతిగా ఉన్నామని. ఆ పద్ధతి ప్రకారం హైదరాబాద్ పోయి మీరు ఇన్వైట్ చేయండి అని చెప్తే మళ్ళీ హైదరాబాద్ పోయి షబ్బీర్ అలీ గారు ఇన్వైట్ చేసిన వారికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన యొక్క సమావేశం ఇంకా ఎవరు వెళ్ళాలనుకున్నప్పుడు అర్బన్ ఎమ్మెల్యే గారు మన సమాజానికి కాకుండా మన కులస్తుడు కాకుండా మీరంతా నా కులస్తులే, మీ ఓటు కూడా మాకు పడ్డాయి, మీరందరూ వేస్తే నేను ఎమ్మెల్యే అయినాను కదా, నాకు కులాల పరంగా ఏం అభ్యంతరం లేదు, తప్పగా రావడం నాన్న ఒక శాసనసభ్యుడిగా మీ దగ్గరకు వస్తానని చెప్పి వచ్చినందుకు వారికి కూడా పేరు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా వేదిక మీద చాలా పెద్ద ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. మన లింబాద్రి గారు హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ గారు, మన కూడా చైర్మన్ గారు, మా నగర శాఖ అధ్యక్షుడు, అదేవిధంగా మాజీ మేయర్ భర్త శేఖరుడు, మాజీ మేయర్ కాదు కాబట్టి మాజీ మేయర్ భర్త
కనుక ఇట్లా వేదిక మీద మన కిషన్ గారు అన్నారు, నరేందర్ అన్నారు, ఎల్లయ్య మాజీ చైర్మన్ అందరికీ పేరు పేరున జైలు తెలియజేస్తూ నేను ఎక్కువ మాట్లాడకుండా దయచేసి రాజకీయ పరంగా అవకాశాలు చాలా మందికి తక్కువ వస్తాయి. ఇక్కడ మాల సర్పంచులు మాల ఉప సర్పంచులు ఉన్నారు, ఆ గ్రామాల ఇంకా ఎంతో మంది మాలలు ఉంటారు. కానీ మీకు భగవంతుడు ఆశీర్వాదాలు, పెద్దల ఆశీర్వాదాలు, మీ అమ్మ నాన్న ఆశీర్వాదాలు ఆ గ్రామంలో మీరు సర్పంచ్ ఎలక్ట్ అయినట్టే మీరు అదృష్టంగా భావించాలనేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇంకో మాట, సర్పంచులుగా ఎన్నికైనా సీట్లో కూర్చున్నాం, మేము చేసిందే వేదం, చెప్పిందే వేదం, మా గ్రామం మా చేతిలో ఉంది అనే విధంగా చెడు పనులు చేయకుండా మంచి పనులు చేస్తూ ఇంకొకడికి తల ఒగ్గకుండా, వాడు ఎవరైనా పనులకు తల ఒగ్గకుండా కష్టపడి సర్పంచ్ అంటే ఇది అని విధి విధానాలు చేసినప్పుడే మన మాలలకు పేరు వస్తుందని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు, కష్టం ఉన్న వ్యక్తి, అమ్మలు, అక్కలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్మలు, కాకలు, పెద్దనాయనలు, ఏ కులసుడైనా వాళ్ళని ప్రేమగా వరుసతో పిలుచుకొని వాళ్ళ సేవ చేసే దృక్పథం మీకు వచ్చింది కనుక ఆ దృక్పథంతో సేవ చేయాలని మీ అన్నదమ్ముడుగా నేను కోరుతా ఉన్నా. ఎందుకనంటే కొందరు కులస్తులు ఉంటారు, వారు ఏది చేసినా తప్పుండదు. మన దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళ మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే వేలెత్తి చూపిస్తాడు. ఎందుకు అంటే అరే వాడికి ఎక్కడికి వెళ్ళి చేతన అవుతారా, వాడు చెయ్యలేడు, వాళ్ళు చేస్తారా, మేము చేయాలంటారు. వాడే గొప్ప కాదు, మనమే తక్కువ కాదు, మనము మనుషులమే, వాళ్ళు మనుషులే. భగవంతుడు ఈ వైఫల్యాల నుంచి మనకు కులాలు వర్గీకరణ చేసేది కనుక మనం ఈ కులంలో ఉంటాము. ఈ కులాన్ని తక్కువ చేయకుండా ఈ కులం అంటారే దమ్మున్నది, గడుచున్నాయి, మాట ఇస్తే మాట మీద ఉంటారు, ఎవరికి తల ఉంటారు అనే విధంగా అక్కడ పరిపాలన మనం నడిపించినప్పుడే మన మాల జాతికి గౌరవం దక్కుతుందని మీ అందరికీ రెండు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఎవరు మీ దగ్గరికి అధికారులు వస్తాడు, ఎంఆర్ వస్తాడు, ఎండి వస్తాడు, ఎంపీడీ వస్తాడు, ఎస్ఐ వస్తాడు, స్థానికంగా మీకు ఒక సెక్రటరీ ఉంటాడు. సెక్రటరీలు కొందరు చాలా కళాకారులు. సర్పంచ్ గారు భర్త సర్పంచ్ గారు భార్య సర్పంచ్ అయితే భర్త మీరు సంతకాలు చూసుకునే కార్యక్రమం కూడా వేస్తారు. దయచేసి ఎక్కడంటే అక్కడ సంతకాలు చేయకండి. మీ భార్యనో, మీ చెల్లెనో, మీ అమ్మకనో, మీ అమ్మనో, అక్కనో ఉంటే వారికి అధికారం అప్పి వారి ద్వారానే నడపండి. కానీ మీరు పోయి చీరలో కూర్చుండి వాళ్ళని పక్కన పెడితే మన అక్క చెల్లెని తక్కువ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళకున్న అధికారాన్ని వాళ్ళ పరంగానే అధికారించే విధంగా చూడాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే కొన్ని చూసాం. నేను గత 43 సంవత్సరాలుగా రాజకీయంలో ఉంటున్న విద్యార్థి దశ నుండి ఆ సందర్భంగా నాకు స్పెషల్గా ఎన్నో అవమానాలు జరిగాయి, ఎన్నో అవమానాలు తప్పుకున్నా. ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా 9 సంవత్సరాలు చేసిన ఎందుకు మనం ఏ స్థాయిలో ఉన్నా అక్కడ అడ్డొచ్చేది కులం. అరే వీడు ఎస్సీయా అంటే మన అమ్మానాన్ని ఉంటారే, వాడు కూడా అమ్మానాన్ని ఉంటాడు, మన మీదికెళ్ళి వాడు మీదికెళ్ళి చూసుకుంటాడు. కనుక దయచేసి సాయంకాలం ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే భోజనాలకు దయచేసి వెళ్ళకండి. సాయంకాలం అనగానే పోయిన తర్వాత మాటల్లో ఏదో తొలిదే రాత్రి కదరా వాడు మాట్లాడేది, పొద్దున వాడితో ఏమవుతుంది, రాత్రి వాడి కడుపులో వేరే ఉండే కనుక మాట్లాడిండు, మనతో మాట్లాడే దమ్ము పడుతున్నారా అని బయట పోయి మాట్లాడతాడు. నేను రాత్రి అని ఎందుకు చెప్పినా ఓపెన్గా చెయ్యట్లే. ఇవన్నీ చూస్తా ఉన్నాం. ఎదుటోడు చేసే తప్పు కాదు, మనం చేసేనే తప్పు. కనుక దయచేసి మాట్లాడడం కూడా చాలా మాట్లాడవచ్చు. పెద్దలు ఉన్నారు, మా షబీరాజ్ గారు చెప్తా ఉన్నారు, గంగన్న నువ్వు మాట్లాడితే 20 నిమిషాలు మాట్లాడతావు, దయచేసి నీ స్పీచ్ తగ్గి అన్నాడు. కనుక వారి ఆదేశానుసారం మీ అందరికీ 2 చేతులు నమస్కరించి తెలియజేస్తాను. మళ్ళీ మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం, ఏ సందర్భంగా మాట్లాడుకుందాం, మీ గ్రామాల్లో మీ మండలంలో ఏ ప్రాంతంలో చెప్పిన కలిసినప్పుడు మన అన్నదమ్ములాగా మాట్లాడుకుందాం. కనుక మనకు మన సమాజం మన సంబంధించిన మన కుల సభ్యులు కాకుండా వాళ్ళు పెద్దలు ఎమ్మెల్యే గారు షబీరాజ్ గారు వచ్చారు కనుక వాళ్ళకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఎక్కడైనా గోరుమందం మిమ్మల్ని ఎవరైనా ఒప్పించే విధంగా నేను మాట్లాడితే నన్ను క్షమించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మనందరినీ ఏకతాటిపై తీసుకొచ్చిన ఈ జిల్లా సంఘం అధ్యక్షులు, ఈ కమిటీ వారు పాపం ఎన్నో ఒడుగులు ఎన్నో అడ్డంకులు. ప్రభుత్వ సలహాదారులు పెద్దలు షబీరాజ్ గారికి,
జాతీయ మాల సంఘ అధ్యక్షులు చిన్నయ్య గారికి, మరి వేదిక మీద ఉన్న జిల్లా అధ్యక్షులకు, కమిటీ సభ్యులకు, గడుగు గంగాధర్ గారికి, కేశవేణు గారికి, రామకృష్ణ గారికి, కిషన్ గారికి, మరియు పార్టీలకు అతీతంగా వేదిక మీద ఉన్న మాల సంఘ నాయకులకు, వేదిక మీద ఉన్న ఈరోజు సర్పంచ్గా గెలిచి మాల జాతికే ఒక మంచి పేరు తెచ్చిన సర్పంచ్ సోదరులకు, మాల సోదరుమణులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. అంబేద్కర్ వారసులైన మాల సోదరులు సోదరిమణులు ఈసారి జిల్లా వ్యాప్తంగా 40 మంది సర్పంచులు గెలిచినందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. మాల జాతిలో కూడా ఒక సుమారు 60 జిల్లా వ్యాప్తంగా 60 మంది, అంటే నాకు సమాచారం 60 ఉండే, సారీ 60 మందికి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాల మీరందరూ కూడా వివిధ క్షేత్రాలలో అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా భవిష్యత్తులో రాజకీయ పరంగా ఇప్పుడు ఉన్న స్థానం కన్నా ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ, ఒక మంచి మనసున్న పోరాట పటిమ ఉన్న వివేక్ వెంకటస్వామి గారు మంత్రివర్యులు ఉండడము మనందరికీ కూడా ఆనందదాయకం. అదేవిధంగా మా చిన్నయ్య గారి స్పీచ్ చూసిన ఒక ఇన్స్పిరేషన్. అర్బన్ విషయానికి వస్తే నేను అనేక సమావేశాల్లో చెప్తా ఉంటాను, నాకు భారతీయ జనతా పార్టీ కన్నతల్లి లాంటిదైనా కానీ అందరి ఆశీర్వాదంతో నేను ఇలా ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండడం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో నా వంతు సహాయ సహకారాలు మీకుంటాయని తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ జై భీమ్. 64 మంది సర్పంచ్గా, అలాగే 22 మంది వార్డ్ మెంబర్గా, ఉప సర్పంచ్గా గెలిచినందుకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ భవిష్యత్తులో ఇంకా ఇంకా ముందుకు ఇదే కాకుండా ఫ్యూచర్ ఎలక్షన్లో కూడా మీరు బాగా ఎదగాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా పెద్దలు వెంకటస్వామి గారికి మీ కుమారుడైన వివేక్ గారు, డాక్టర్ వివేక్ గారు, ఆయన రావడం మా అందరికి ఆశ్చర్యంగా అయింది. మాకు ఎవరికి తెలియదు. సార్ వచ్చినారంటే ఉరుకుంటా వచ్చేసాం. మా అర్బన్ ఎమ్మెల్యే మిత్రులు మేమిద్దరం పోటీ గెలిచినాం, కానీ ఆయన గెలిచినప్పుడే కానీ మా దాంట్లో ఇప్పటి వరకు నిజంగా అన్ని చోట్ల జగడాలు ఉన్నాయి, కానీ మా నిజామాబాద్ ఓవే ఒక్క జగడాలు. డెవలప్మెంట్లో మాత్రం ఇద్దరు ఒకటి అన్నారు. పార్టీ వైజ్గా ఎవరి పార్టీ వాళ్ళకి. అట్లా ఎప్పుడు కూడా డెవలప్మెంట్ సహకరించే మా శాసనసభ్యులు ధన్వాద్ గారు, మా తమ్ముడు ఈ జిల్లాకు ఎన్నో పదవులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఇప్పుడు చైర్మన్గా గడుగు గంగాధర్ గారు, మరి పెద్దలు లింబాద్రి గారు, మా రాష్ట్ర మాల సంఘం అధ్యక్షులుగా ఉన్న చిన్నయ్య గారు, రాష్ట్రంగా కంట్రీ జాతీయ సారీ హోదా తగ్గిపోయింది, మన తిట్టుడు మొదలు కూడా తెలియపరిచారు. అలాగే దేవదాస్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. కిషన్ గారు, ఆయన ఎన్జిఓ లీడర్, మా రత్నాకర్ గారు, కేశవేణు గారు, ఇక స్టేజ్ మీద ఉన్న సోదరులకు, ముఖ్యంగా సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, మరి మన మాల సంఘానికి రాష్ట్రం నుంచి, జిల్లాల నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి వచ్చేసిన అందరు నాయకులకు నా తరఫున నమస్కారం. ఇప్పుడు
మీ సమస్యలు మా చిన్నయ్య గారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. మేము దీనికి వ్యతిరేకం కాదు. మేము ఈ కమిషన్ సింగిల్ మెయిన్ కమిషన్ అఫ్టర్ కానీ దానికి కానీ దాంట్లో 22 నంబర్ కింద రావడం వల్ల మాకు రావాల్సిన రిజర్వేషన్ కొంచెం మొన్న జరిగిన అపాయింట్మెంట్లో కూడా చాలా పెద్ద నష్టం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని నాకు చెప్పడం జరిగింది. నేను మా వివేక్ భాయ్ కలిసి ఇదే వారంలో లేకుంటే ఆఫ్టర్ ఈ పండుగ తర్వాత క్లారిటీగా కొంచెం వివేకానంద దగ్గర ఉండొచ్చు, చిన్నయ్య గారు కూడా మాకు కొంచెం డాటా త్వరగా కొన్ని ఇస్తే ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు మాకు కూడా కొంచెం డాటా కావాలి. ఆ డాటా ఇస్తే తప్పనిసరిగా చెప్తాను. ఇక నా తరఫు నుంచి మీ గ్రామాల్లో ఏది కష్టాల్లో ఏదైనా ఉన్నప్పుడు మీరు నిజామాబాద్లో తక్కువ ఉండొచ్చు కానీ రాష్ట్రానికి నేను అడ్వైజర్ కాబట్టి మా సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ డెవలప్మెంట్లో మీకు డెవలప్మెంట్ కానీ అట్రాసిటీ కానీ ఇంకా ఏదైనా జరిగినప్పుడు తప్పనిసరిగా ఏ రాత్రికైనా నాతో మీరు పని తీసుకోవచ్చు అని ఇకపోతే నా ఒక కోరిక ఉంది. మన నాయకులను మనం గుర్తించుకోవాలి. మన కాక అంటే పెద్దలు వెంకటస్వామి గారు మన జాతికి కాకుండా దేశానికి రాష్ట్రానికి తెలంగాణ గురించి ఆయన చాలా సాక్రిఫైస్ ఉన్నాయి కానీ మనం మర్చిపోతున్నాం. ఇలా ఇంత పెద్ద నిజామాబాద్ జిల్లాలో మరి ఆయనది అర్బన్లో కానీ ఎక్కడ కూడా ఆయన విగ్రహం లేదు. నేను ఈరోజు ఒక తీర్మానం చేయాలని మీతో కోరుతున్నాను. ఆ తీర్మానం ఏంటంటే నేను ధర్మాలన కలుసుకొని మున్సిపాలిటీ నుంచి ల్యాండ్ అండ్ చౌరస్తా డెవలప్ చేసి ఇస్తాం. విగ్రహం మా డాక్టర్ వివేక్ గారు ఇవ్వాలి. విగ్రహం ల్యాండ్ ఐలాండ్ అండ్ డెవలప్మెంట్. అవి కలి ఇందిరాగాంధీగా నిన్న కామారెడ్డిలో 25 lakhs మేము చౌరస్తాకు తీసుకొచ్చిన విగ్రహం. అట్లా తమరు కూడా ఇవాళ అందరు చెప్తున్నారు. నా డాక్టర్ గారు వచ్చి మొత్తం ఇది నా కోరిక. నా కోరికకు చేసి అందరూ సమర్థిస్తున్నారా లేదా? అట్లా చేయాలని చెప్తూ ఈ సమయంలో నేను మీ మనిషి ఏ టైం ఎనీ టైం నా సర్వీసెస్ మీరు ఉపయోగించుకోండి. మళ్ళీ మన దగ్గర వివేక్ భయ్య లాంటి గట్టి నాయకుడు మహానాడు అని చెప్పి మన పరేడ్ గ్రౌండ్లో నేను పెట్టినప్పుడు అడిగిన అన్న పరేడ్ గ్రౌండ్ నింతది వస్తారా మన వాళ్ళు అన్న. కానీ డేట్ వచ్చింది కానీ వస్తే గ్రౌండ్ అంతా ఫుల్ అయిపోయింది. గ్రౌండ్ ఫుల్ అయితే బాగా పబ్లిక్ కాదు. ఫస్ట్ టైం డౌటే పడ్డా. ఎందుకంటే ఎప్పుడు చూసినా అందరి వాళ్ళదే డెమాన్స్ట్రేషన్ చూస్తాం కానీ మాల వాళ్ళు బయటికి రాలేక తీసుకొచ్చిన మొనగాడు ఎవరైనా ఉన్నాడంటే అది డాక్టర్ వివేక్. ఈ సత్తా ఏముంది అని అక్కడి వరకు తీసుకెళ్ళి. ఎందుకంటే డెమోక్రసీలో ఇది అవసరం. ప్రజాస్వామ్యంలో మన శక్తి ఏముందో చూపించే అవసరం పడుతుంది. మీ శక్తి ఏమున్నదో ఆ శక్తి అది డాక్టర్ వివేక్ గారు పరేడ్ గ్రౌండ్లో మీ శక్తి చూపించిన ఘనత ఉంది. నేను కూడా గతంలో స్టేడియం లాల్ బహదూర్ స్టేడియంలో కానీ నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టినప్పుడు మరి ఈయన ఉండే మన ముఖ్య అతిథులు వివేక్ వెంకటస్వామి గారు మనందరినీ ఉద్దేశించి ప్రసంగించాలని మనం కోరుతాం. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, మా ప్రియతమైన సోదరు గారు, నాకైతే నాకు పెద్దన్న మా నాన్నగారి స్నేహితులు మన శంకరల్లి గారు శిష్యుడు. కానీ నాకు ఎప్పుడు కూడా ప్రేమతో ఎప్పుడు కూడా ఆ కళ్యాణ్ లాంచి వారు ఎప్పుడు కూడా నా కోసం మంచి ఆలోచనలు ఎప్పుడు కూడా ఉంటాయి శంకరల్లి గారికి. దాంతోపాటు మన అర్బన్ ఎమ్మెల్యే గారు ధన్పాల్ గారు, ఇంతకుముందు మన పెద్దలు గౌరవనీయులు మన సుదర్శన్ రెడ్డి గారు, మన రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్ గారు, వారు మన సభా అధ్యక్షులు దేవదాస్ గారు, మన జాతీయ మాల
ప్రెసిడెంట్ చిన్నయ్య గారు, రత్నాకర్ గారు, దయానంద్ గారు, మన ప్రియతమ నాయకుడు గంగాధర్ గారు, మన మానకులంలో పెద్ద స్థాయిలో వచ్చి మన ఎడ్యుకేషన్ విద్యారంగంలోనే ఒక మంచి పేరు సంపాదించిన మన లింబాద్రి గారు, అలాగే ఇతర మన నాయకులందరికీ కూడా పేరు పేరున కిషన్ గారు అందరికీ కూడా జై భీములు చెప్తూ ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నారు. మీరందరూ కూడా కలిసి నిజంగానే మీ అందరికీ కూడా అభినందనలు చెప్పాలి. ఎందుకంటే మాలల సర్పంచులు ఎవరైతే గెలిచినారు ఇందులో 60 మంది గెలిచినారంటే 10% కన్నా ఎక్కువ మంది మాలల సర్పంచులు గెలవడం జరిగింది. దాంతో పాటు 24 మంది ఉప సర్పంచులు కూడా గెలిచినారంటే నిజంగానే మీరందరూ కూడా ఏదైతే ప్రజలో మీదైతే ప్రేమ ఉందో ప్రజలలో మీరేదైతే సేవ చేయాలని ప్రజలు అంటున్నారో మీరందరూ కూడా ఆ నమ్మకంతో మీకు గెలిపించినందుకు ప్రజలకు మీకు కూడా అభినందనలు చెప్పడం జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడే చాలా మంది చెప్పినారు ఏంటి మెసేజ్ మన సర్పంచులకు ఇవ్వడానికి. మీరందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం మనకు వచ్చింది. సర్పంచులు మనము ఎప్పుడు కూడా ప్రజలలో ఉండాలి. మా నాన్నగారు డాక్టర్ వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా నాకు ఇదే చెప్పేవారు అనమాట. మీరు ఇప్పుడే విన్నారు. ఈ రోజు కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత కాకా వెంకటస్వామి గారి గురించి గుర్తించుకున్నారు. వారి పేరు గడ్డం కాదు గుడిసెల వెంకటస్వామి గారు అని చెప్పి ప్రజలే వారికి చెప్తా ఉంటారు. మొన్న నేను ఒక ఎలక్ట్రిసిటీ మీటింగ్ వెళ్ళిపోయినాను. అక్కడ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ మీటింగ్ లో నేను కోదండరామ్ గారు ఉన్నాను. ఆ మీటింగ్ మొత్తం కూడా కేవలం కాకా వెంకటస్వామి గారి గురించే మాట్లాడుకోవడం జరిగింది. ఎట్లా ఎలక్ట్రిసిటీ సెక్టర్ లో పెన్షన్లు ఇప్పించినారో, కార్మికులకు ఎప్పుడు కూడా కార్మికుల వైపు ఉన్నారని చెప్పి వారు మాట్లాడుకుంటుంటే కోదండరామ్ గారు నాకు చెప్పినారు, సార్ చూడండి మీ నాన్నగారు ఎట్లా పేరు సంపాదించుకున్నారో మీరు కూడా ఎట్లా పేరు సంపాదించుకోవాలని చెప్పి కోదండరామ్ గారు నాకు వారు సూచన ఇవ్వడం జరిగింది. అంటే మెసేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ప్రజలలో ఉంటే ప్రజలు ఎప్పుడు కూడా గుర్తించుకుంటారు. మంచి పనులు చేసినప్పుడు మనము పిల్లలు గుర్తించుకొని మనకు ఏది ఏమైనా కానీ వారే పిలిపించి మీకు గెలవడంలో ముందుంటారని చెప్పి ఎప్పుడు కూడా మా నాన్నగారు చెప్పేవారు. నేను వారు చెప్పిన ప్రకారంగానే నేను కూడా రాజకీయాలలో వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలని చెప్పి వారి స్ఫూర్తితోనే కాకా వెంకటస్వామి గారి స్ఫూర్తితోనే నేను ముందుకు వెళ్తున్నాను. తర్వాత మీరందరూ కూడా ఇప్పుడే చిన్నయ్య గారు చెప్పిన ఏదైతే మాలాలకు అన్యాయం జరిగిందో ఈ విషయం కానీ నేను మొన్న కూడా అసెంబ్లీలో నేను మాట్లాడదామని ప్రిపేర్ అయినప్పుడు శ్రీధర్ బాబు గారు వారు వచ్చి చెప్పినారు, సరే ఇప్పుడు నువ్వు మంత్రులు అయినావు, ఏమన్నా ఉంటే నువ్వు ఏదైతే మొన్న ఇంతకుముందు కూడా క్యాబినెట్లో ఈ విషయం వచ్చినప్పుడు నా పక్కనే ఉండే మంత్రి గారు నేను కూడా వారికి చెప్పినాను, ఇది విషయం మానమాదిగా విషయం కాదు, ఈ రోస్టర్ ప్రకారంగా ఏదైతే మనకు 22 పాయింట్లో మనకి ఇచ్చినారో దాంట్లో చాలా అన్యాయం జరుగుతుంది. మొన్న 46 మంది డెంటల్ డాక్టర్స్ లో కూడా దాంట్లో ఒక్క సీటు కూడా మాల డాక్టర్స్ కి రాలేదు. పోలీస్ రిక్రూట్మెంట్ లో కూడా అన్యాయం జరిగింది అని చెప్పి నేను క్యాబినెట్ లోనే ఈ మాట లేపడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, లేదు మనం ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టుకొని మనం ఈ విషయంలో చర్చిస్తాము, మీరు అందరూ కూడా మీకు ఏదైతే చెప్తున్నారో ఒక డీటెయిల్గా రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి వారు కోరారు. నేను సర్వే గారు ఆల్రెడీ మేము ఒక రిప్రజెంటేషన్ చేశాము. ఇప్పుడే షబీర్ అలీ గారు చెప్పినట్టు మేము ఆ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరుగుతుంది. నేను మొన్న ప్రభుత్వంలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వారికి కూడా ఈ విషయం గురించి ఒక అవగాహన కల్పించినారు. ఆయనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియలేదు, ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి నేను వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ పదవులు వస్తాయి, పదవులు పోతాయి, ముఖ్యం కాదు. కానీ మన జాతి కోసం మనము ఏదైతే కొట్లాడాలి అవసరం ఉన్నదో
అదైతే కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ చెప్తూ, నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయం మాట్లాడాను. ఎస్సీస్కి, దళితులకు ఏదైతే న్యాయం జరగాలో బడ్జెట్లో కూడా మాకు 18% బడ్జెట్ కేటాయించాలని చెప్పి కూడా నేను అప్పుడు బడ్జెట్ స్పీచ్లో నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. చేవెళ్ళ డిక్లరేషన్ సార్, సెక్రటరీ సార్, చేవెళ్ళ